హలో ఎవరీవన్. వైఎస్ఆర్సీపీ పార్టీకి హైకోర్టు గట్టిగా ముట్టుకలేసినట్టు తెలుస్తుంది. సో ఇంత చిన్న విషయానికి కూడా మా వరకు రానవసరం లేదు అన్నట్లు కూడా వ్యాఖ్యానించిందంట. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ ఆ ఇష్యూ? ఇప్పుడు మనకు సంబంధం లేనటువంటి ఇష్యూలు తలదూరిస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఇలాంటి ముట్టికాలు అక్షంతలు వేయించుకోవాలి కోర్టులు చేద్దాం. ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో కోర్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి అక్షంతలు వేస్తూ వస్తుంది. ఈవెన్ పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు ఇచ్చేటువంటి విషయంలో కూడా చురుకులు అంటించింది. పీపీపీ మోడ్లో ఇస్తే మీకేమైనా అభ్యంతరం ఏంటి, దానివల్ల వచ్చే నష్టం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసింది. అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా దాని ప్రచారాన్ని ఆపల. మొత్తం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళకి ఆయనకు కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మెడికల్ కాలేజీలని ప్రైవేట్కి ఇచ్చేసాడు, ప్రైవేట్కి అమ్మేసేసారు అని చెప్పి గందరగోళంగా ప్రచారం చేశారు సోషల్ మీడియాలో. హైకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పింది, పీపీపీ మోడ్కి ఇస్తే బెనిఫిటే కదా అని చెప్పేసి హైకోర్టు చెప్తోంది. ఓకే. సో ఆ క్రమంలో అక్షంతలు పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఏంటి, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ అలాగే ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది ఉద్యోగులు వీఆర్లో ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్ వీఆర్లో ఉన్నారు, కొంతమంది ఏమో జిఏడీలో ఉన్నారు. కొంతమంది జిఏడీకి రిపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈయన పిటిషన్ వేసింది ఎవరి మీద అంటే హైకోర్టులో పిటిషన్ వీఆర్లో ఉన్నటువంటి పోలీసుల మీద వేశారు. వీఆర్లో పోలీసులు ఉన్నారు, గత కొన్ని నెలలుగా వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వట్లేదు గవర్నమెంట్ అని చెప్పి ఎంపీ గురుస్వామి అని ఆయన వేశారు. గురుమూర్తి వేశారు, తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆయన వేశారు. ఆయన వేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే, పోలీసులు వీఆర్లో ఉన్నారు కదా, వాళ్ళ విధులు ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగించుకునేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది, అది కోర్టులు ఎలా చెప్తాయి అని చెప్పేసి ముట్టికెళ్ళేసింది. ఇప్పుడు వీఆర్లో పెట్టారు అని అంటే వాళ్ళ విధులు అవసరం లేదనుకుందో, లేదంటే వాళ్ళ విధుల్ని ఎక్కడన్నా వాడుకోవాలని చెప్పి అనుకుంటుందో ప్రభుత్వం, ఎక్కడ అవసరం అయితే అక్కడ వాడుకుంటుంది వాళ్ళని, మీకే సంబంధం, మీరు ఎందుకు పిటిషన్ వేస్తారు, టైం వేస్ట్ చేయమాకండి అని చెప్పేసి చొరకలు వేసింది ఎంపీ గురుమూర్తి. ఆయన తిరుపతి ఎంపీ గురుమూర్తి పిటిషన్ వేసింది. ఎవరు ఈ గురుమూర్తి? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఫిజియోథెరపిస్ట్ ఈయన. ఆయన కాళ్ళు వాసినప్పుడు, లేదంటే బెనికినప్పుడు, లేదంటే నొప్పులు పెట్టినప్పుడు ఈయన ఫిజియోథెరపిస్ట్గా పనిచేసాడు. అప్పుడు దానికి గిఫ్ట్గా ఆయన ఎంపీ చేశాడు. అవునా సార్? ఆయన ఎంపీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన వీఆర్లో ఉన్నటువంటి పోలీసుల గురించి మాట్లాడుతున్నారు. వీఆర్లో ఉన్న పోలీసుల గురించి ఇంకెందుకు, జనరల్గా ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి ట్రిబ్యునల్స్ ఉంటాయి, ఆ ట్రిబ్యునల్కి వెళ్తారు. ఇప్పుడు లాస్ట్ టైం ఏబి వెంకటేశ్వరరావు గారి మీద సస్పెన్షన్ పెట్టేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఓకే. ఆయన ఏం చేశారు, ఆయన ట్రిబ్యునల్కి వెళ్ళారు. ట్రిబ్యునల్ తర్వాత కోర్టులకు వెళ్ళారు. ట్రిబ్యునల్లో న్యాయం జరగలేదు కాబట్టి కోర్టుకు వెళ్ళారు. అది ప్రాసెస్. ఎంప్లాయీస్కి ఒక ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రిబ్యునల్స్కి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ఎంప్లాయీస్ వెళ్ళాలి, ఎంపీ కాదు. ఎంపీ చేయాల్సింది ఎవరు? ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చేయాల్సింది ప్రజలకు చేయాలి. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో తలదూర్చి వాళ్ళని ఎందుకు అక్కడ బదిలీ చేశారు, వీళ్ళు ఎందుకు అక్కడ బదిలీ చేశారు, వీళ్ళకి ఆ పోస్ట్ ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి ఈ పోస్ట్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి అడగటానికి కాదు వీళ్ళు ఉంది. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కాబట్టి వీళ్ళు వాళ్ళ కోసం పనిచేయాలి. అధికారుల కోసం పనిచేయాల్సిన అవసరం లే. అధికారులకు అన్నీ తెలుసు, బాగా ఉద్యోగులకు అన్నీ తెలుసు. ప్రజల కంటే వాళ్ళు అన్నీ తెలిసినటువంటి వాళ్ళు కాబట్టే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూర్చోబెట్టి వాళ్ళు నెల నెల జీతాలు ఇస్తున్నారు ప్రజలు. కాబట్టి వాళ్ళకేం చేయవసరం, వాళ్ళకి ట్రిబ్యునల్స్ ఉన్నాయి. వాళ్ళకి రాజ్యాంగం 311 అనేటువంటి ఆర్టికల్లో రక్షణ కల్పించింది వాళ్ళకి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే. కానీ ఎంపీ గురుమూర్తి గారు జోక్యం చేసుకొని వాళ్ళ కోసం ఈయన పిటిషన్ వేశారు. ఎందుకు వేశారనంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మూలాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భావజాలం ఉన్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళలో కొందరు వీఆర్లో ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగులని
అలాగే పోలీసుల్ని టార్గెట్ చేసి జాబ్ కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాల పాటు ఎట్నే ఖాళీగా ఉంచాడు. ఓకే. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు సామాజిక వర్గాల పరంగా ఏం టార్గెట్ చేయలేదు. చట్ట విరుద్ధంగా ఎవరైతే వ్యవహరించారో, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎవరైతే వ్యవహరించారో 2019 నుంచి 2024 వరకు వాళ్ళని విఆర్లో పెట్టారు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కొంతమందిని అప్పట్లో సస్పెండ్ చేసింది, సస్పెండ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చింది 2024 ఎన్నికల సందర్భంగా. అలాంటి వాళ్ళు ఉన్నారు విఆర్లో ఇప్పటికి కూడా, పోస్టింగ్ లేకుండా కొంతమంది. ఎందుకున్నారంటే 2024 ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలాగా వ్యవహరించారు కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఏం చెప్పారు ఆ రోజున, మొట్టమొదట మాకు జగన్మోహన్ రెడ్డి గారే, తర్వాత మాకు పోలీస్ జాబ్ అని చెప్పారు. ప్రెస్ మీట్లు పెట్టారు కొంతమంది, వాళ్ళలో కొంతమంది జైల్లో ఉన్నారు ఇప్పుడు, మరి కొంతమంది విఆర్లో ఉన్నారు, కొంతమంది సస్పెండ్ అయి ఉన్నారు. ఎందుకు అయింది ఇదంతా? చట్టానికి విరుద్ధంగా. చట్టాన్ని కాపాడండి, ప్రజలకు రక్షణ కల్పించండి అని చెప్పేసి మీకు ఉద్యోగాలు ఇస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే ఇంకొకరికో ఎక్స్కో వైకో మీరు పని చేస్తారా? అది కాదు కదా. మీకుండేటువంటి మ్యాండేటరీ ఏంటి, మీకు ఏం చెప్తున్నాయి మార్గదర్శకాలు, దాని ప్రకారం చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి తోటి మీరు వెళ్తూ చట్టానికి విరుద్ధంగా మీరు పనిచేస్తారనుకో, రేపు రాబోయే రోజులు ఇబ్బందులు పడాల్సిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి చట్ట విరుద్ధంగా మీరు వ్యవహరించారు కాబట్టి వాళ్ళు విఆర్లో సస్పెన్షన్ లేదా కేసులు ఎదుర్కొంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చట్టానికి విరుద్ధంగా మిమ్మల్ని చేయమన్నారు ఎప్పుడు, అందువల్ల మీరు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఏదో చంద్రబాబు నాయుడు గారు చట్ట విరుద్ధంగా చేయమన్నారు కాబట్టి, ప్రజలు చేయరు కాబట్టి ఆయన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి అనుగుణంగా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్లో. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చి వీళ్ళ హవా కొనసాగించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ఆలోచన బహుశా. అందుకే ఈయన పిటిషన్ వేసి ఉంటారు. లేదంటే పిటిషన్ విఆర్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఈయన పిటిషన్ వేయాల్సిన అవసరం ఏంది? ఇన్ని సమస్యలు లేవా, ప్రజా సమస్యలు లేవా ఆయనకి అడగడానికి? తిరుపతిలో బోల్డెన్ సమస్యలు ఉన్నాయి, అడగచ్చు కదా. పరకాణిలో దొంగతనం జరిగింది, దాని మీద వేసి కదా దాంట్లో పిటిషన్లో ఇంప్లీడ్ కావచ్చు కదా ఈయన. పరకాణిలో దొంగతనం జరిగింది, దాన్ని తేల్చండి అని చెప్పి ఇంప్లీడ్ కావచ్చు. అనేక సమస్యలు ఉన్నాయి అక్కడ తిరుపతిలో, బోల్డెన్ ఉన్నాయి. వాటన్నిటి మీద కదా ఫైట్ చేయాల్సింది. విఆర్లో ఉన్న పోలీసుల గురించి ఎంపీకి ఎందుకు? ట్రిబ్యునల్ ఉండి వాళ్ళు కాపాడుకోగలరు, వాళ్ళు పిటిషన్ వేసుకోగలరు, వాళ్ళ కోర్టులు తెలుసు, చట్టాలు తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి ఉద్యోగులకి తాతకు దగ్గర నేర్పించి ఈయన పిటిషన్ వేస్తే లాస్ట్కి అక్షంతలు వేశారు. హైకోర్టు అక్షంతలు వేసింది ఆయనకి. అక్షంతలు వేసి మీ పని మీరు చూడండి, వాళ్ళకి తెలుసు, పైగా ప్రభుత్వానికి మేము చెప్పలేము, అలాంటి పని చేయించుకోండి అని చెప్పి మేము ఎలా చెప్తాము? ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను బట్టి వాళ్ళు ఎవరెవరిని ఎక్కడ ప్లేస్ చేసుకుంటారో అక్కడ ప్లేస్ చేసుకుంటారు, కోర్టులు ఆ పని చెయ్యవు అని చెప్పి చురకలు వేసింది ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ.